విదేశీయుల మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడా? ఆ నిర్ణయం ద్వారా 63 లక్షల మంది విదేశీయులు ప్రాణాలు బలిగొనబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు. ఈ నేపథ్యంలోనే అసలు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఆ సంచలన నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయం ద్వారా 63 లక్షల మంది ప్రాణాలు ఎలా పోబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయులను ఉద్దేశించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తీసుకున్నటువంటి ఆ సంచలన నిర్ణయం ద్వారా 63 లక్షల మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోబోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ నిర్ణయం? ఇప్పుడు ఆ నిర్ణయం కారణంగా 63 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకొకటి కూడా చెప్పారు ఆ నివేదికలో. ఏం చెప్పారంటే ఇంకొక 40 లక్షల మంది కూడా రాబోయేటువంటి రోజుల్లో చనిపోయేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం సుమారుగా 1 కోటి మందిని బలి తీసుకోబోతుంది, 1 కోటి మందిని చంపేయబోతుంది. ఆ నిర్ణయం ఏంటి అది అని అంటే అది నేను చెప్పడం కాదు, ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా 63 లక్షల మంది ప్రాణాలతోటి పోరాడుతూ ఉన్నారు. హెచ్ఐవి వైరస్ సోకి వాళ్ళకి చికిత్స అందించడానికి సహాయ సహకారాలు అందించాలి. కానీ ఆ సహాయ సహకారాలని ఆపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి ఏమన్నాడు ఆయన, ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి ఈ ఆరోగ్య విభాగం ఏదైతే ఉందో హెల్త్ డిపార్ట్మెంట్, ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి సుమారుగా 30,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ టెర్రరిస్టులు, వాళ్ళు తీవ్రవాదులు, టెర్రరిస్టులు అన్నాడు ఆయన. కాబట్టి వాళ్ళందరినీ పీక్ పడేయండి అన్నారు. ఇది సజెషన్ ఇచ్చింది ఎవరు? ఎలన్ మస్క్ ఇచ్చినటువంటి సజెషన్ తోటి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లేపడేశారు, డిపార్ట్మెంట్ క్లోజ్ చేసేసారు. అంటే 30,000 మంది ఉద్యోగులు మొత్తం తీసిపడేశారు, తొలగించేసేసి ఇక నుంచి యుఎస్ ఎయిడ్ అనేది ఉండదు, అమెరికా సహాయం ఉండదు, ఎవ్వరికి అమెరికా సహాయం ఉండదు అని చెప్పి తేల్చి చెప్పేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసారు. మామూలుగా అయితే సంవత్సరానికి 4 లక్షల కోట్ల రూపాయలు యుఎస్ ఎయిడ్ విడుదలయ్యేది. ఎవరి ద్వారా? ఐక్యరాజ్య సమితి ఈ హెల్త్ విభాగం నుంచి, ఐక్యరాజ్య సమితి నుంచి విడుదలయ్యేది 4 లక్షల కోట్లు. ఈ 4 లక్షల కోట్లు ఎవరికి ఇస్తున్నారు అని అంటే ప్రపంచంలో ఉండేటువంటి దాదాపు 160 దేశాలకి ఈ సహాయం ఉంటుంది. ఈ సహాయం ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే హెచ్ఐవి తోటి బాధపడుతున్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చికిత్స ఉచితంగా అందించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 4 లక్షల కోట్లు ఆపేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఐక్యరాజ్య సమితి హెల్త్ డిపార్ట్మెంట్ లేపేసి అక్కడ ఉద్యోగుల్ని తొలగించినటువంటి క్రమంలో ఇక నుంచి వాళ్ళకి చికిత్స అందదు. చికిత్స అందకపోతే ఏమవుతుంది? వాళ్ళ ప్రాణాలు పోవటమే కదా. అలా ప్రాణాలు పోయేటువంటి వాళ్ళు 63 లక్షల మంది ఉన్నారు అని చెప్పి ఐక్యరాజ్య సమితి తెలిసినటువంటి లెక్క, నేను చెప్పడం కాదు. ఈ 63 లక్షల మందితో పాటు మరో 40 లక్షల మంది హెచ్ఐవి తోటి బాధపడుతున్నారు ఈ 160 దేశాల్లో. వాళ్ళకి ప్రాథమిక దశలో ఈ హెచ్ఐవి వైరస్ అనే దానితో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. 63 లక్షల మంది ఏమో సివియర్గా ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఆ దేశాల్లో బాగా ఎఫెక్ట్ అయిన దేశాలు ఇథియోపియా, ఇంకొకటి కొలంబో, ఇంకా 2-3 దేశాలు ఉన్నాయి. ఈ 2-3 దేశాల్లో హెచ్ఐవి మరణ మృదంగం మోగించబోతుంది అని చెప్పి ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ట్రంప్ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంచలన నిర్ణయాల్లో ఇదొక పెద్ద ఆటం బాంబు లాంటిది ఈ నిర్ణయం. అంటే దాదాపుగా 1 కోటి మంది ప్రాణాలు బలిగొనబోతున్నాయి. అది ఐక్యరాజ్య సమితి చెప్తుంది. జనరల్ గా ఏంటంటే హెచ్ఐవి దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి హెచ్ఐవి మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా వైరస్ రాకుండా ఎలా ఉంటుంది అనే దాని మీద అవగాహన చేశారు. హెచ్ఐవి రాకుండా మీరు సెక్షువల్ దానికి దూరంగా ఉండండి, తర్వాత కిస్సులు పెట్టుకోవద్దు, మౌత్ కిస్సులు లాంటివి, ఇలాంటివన్నీ చెప్తూ వచ్చారు, అవగాహన చేశారు. తర్వాత కండోమ్స్ వాడండి, దాని మీద అవగాహన బాగా పెంచారు. ఇదంతా ఎవరు చేశారు? ఐక్యరాజ్య సమితి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా విడుదలైనటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగాయి. అవును.
ఇవాళ హెచ్ఐవి మీద ఇంత అవగాహనతో ఉన్నారంటే ఈవెన్ మారుమూల గ్రామాల్లో కూడా హెచ్ఐవి గురించి మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం ఐక్యరాజ్య సమితి అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్. తర్వాత ఫండింగ్, భారీగా ఫండింగ్ విడుదల చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాని కాపాడుకోవాలనే ఉద్దేశంతో భారీగా ఫండింగ్ మొబిలైజ్ చేశారు. అన్ని దేశాలు ఇస్తాయి. ఏ దేశానికి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ ఆ దేశానికి సంబంధించి ఇస్తుంటుంది. కానీ ప్రపంచంలో అగ్రదేశంగా ఏది ఉంది? అమెరికా ఉంది. బలమైనటువంటి ఆర్థిక శక్తి ఏముంది? అమెరికా ఉంది. అందుకని అమెరికా ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం అన్ని దేశాల కన్నా కూడా ఎక్కువ, దాని పోర్షన్ ఎక్కువ. పైగా అక్కడే ఉంది అమెరికాలో ఏది ఐక్యరాజ్య సమితి. అక్కడ అసలు డిపార్ట్మెంట్ లేపేసి ఉద్యోగస్తులను తీసేసి అసలు దాన్ని ఆ డిపార్ట్మెంట్ లేపేస్తే దాని యాక్టివిటీ ఉండదు కదా, ఆ యాక్టివిటీ అవసరం లేదు అన్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు? అసలు మన దేశంలో ఉండేటువంటి పౌరుల నుంచి ట్యాక్స్ వసూలు చేసి ఇతర దేశాలకు సహాయం చేయటం ఏంటి? ఇది నాన్ సెన్స్ అని చెప్పేసి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ ఇప్పుడు సంవత్సరానికి 4 లక్షల కోట్ల రూపాయలు వేయడంటే మామూలు విషయం కదా. సహాయం 4 లక్షల కోట్ల రూపాయలు వివిధ సంస్థలకి ఇవ్వడం ద్వారా హెచ్ఐవికి సంబంధించి లేదా రీసెర్చ్కి సంబంధించిన వర్క్ జరుగుతుంటుంది. ఇప్పుడు హెచ్ఐవికి సంబంధించి తొలి రోజుల్లో హెచ్ఐవి సోకితే చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు హెచ్ఐవి సోకినప్పటికి కూడా లేటెస్ట్ గా వచ్చినటువంటి మందుల కారణంగా కొన్ని సంవత్సరాల పాటు బతుకుతున్నారు. పైగా ఇప్పుడు డాక్టర్ వ్యాక్సినేషన్ కూడా వచ్చిందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. దీని అంతటి కారణం ఏంటి? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఫండ్స్ ఇవ్వడం కారణంగా రీసెర్చ్ కానీ లేదంటే అవగాహన పెట్టడం కానీ ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈ వ్యాధిని జయించగలుగుతున్నారు. ఇప్పుడు ఈ ఫండింగ్ ఆగిపోతే దీని మీద రీసెర్చ్ ఆగిపోతుంది, అవగాహన ఆగిపోతుంది. ప్లస్ అదేమో తీవ్రతరంగా ఉన్నటువంటి 63 లక్షల మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా మందులు ఇస్తున్నారు కదా, అవి ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చనిపోతారు కదా. సో కాబట్టి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొన్ని లక్షల మందిని చంపేస్తుంటే, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కోటి మందిని చంపేలాగా ఆయన నిర్ణయం ఉంది. అంతే, ఆయన నిర్ణయం దాదాపు 1 కోటి మందిని చంపేయబోతుంది రాబోయే 20 రోజుల్లో. ఇంకా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పుడు మనం ఇమ్మిగ్రేషన్ కి సంబంధించినటువంటి పాలసీలు మనం తీసుకుంటే కొన్ని లక్షల మందిని రోడ్డును పడేస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో వచ్చేస్తున్నారు తిరిగి. ఒకవేళ రాకపోతే పట్టుకొని కట్టేసి చేతులు కాళ్ళు యుద్ధ విమానాలు వేసి పంపించేస్తున్నారు. ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక టెర్రరైజ్ చేస్తున్నాడు ట్రంప్. తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు గాజా ఉంది. గాజాలో పాలస్తీన్లందరూ వెళ్ళిపోండి అంటున్నాడు. గాజా అనే దాంట్లో ఒక రియల్ ఎస్టేట్ జరుగుతుంది అనుకోండి, అక్కడ మీరు వెళ్ళిపోండి గాజా నుంచి అని చెప్పి పాలస్తీన్లకు చెప్తున్నాడు. పనామా నాదేనని చెప్తున్నాడు. పనామాలో మొత్తం చైనా ఆధిపత్యం ఉంది, అటు కుదరదిహన. పనామా అనేది అమెరికా ఆధ్వర్యంలో ఉండాలని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఇవాళ కూడా లేటెస్ట్గా ఏం చెప్తున్నాడు? 51వ రాష్ట్రం కెనడా అని చెప్తున్నాడు ఆయన. ఇవాళ కూడా ఇంతకు ముందు నుంచే చెప్తా ఉన్నారు, మా మాట వినకపోతే మీరు అమెరికాలో ఇంకొక రాష్ట్రం కాబోతుంది మీ దేశం అన్నట్టుగా ఆయన హెచ్చరిస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ అన్ని పెంచేశాడు. ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచి ఇవాళ అనౌన్స్ చేశాడు కదా అన్నిటికీ, అన్ని దేశాలకు అనౌన్స్ చేసేసాడు. వాణిజ్య సుంకాలు పెంచి మొత్తం అందరికి పెంచేశాడు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. ఒకసారి నేను కూడా రేపు ఎల్లుండి కలుస్తారు ఆయన వైట్ హౌస్ లో. కలిసి భారతదేశానికి అత్యంత ఫ్రెండ్ అంటున్నాడు. ఆ ఫ్రెండ్ అయినంత మాత్రాన నీకు ట్యాక్స్ లీర్ అంటే తమ్ముడే ప్యాకెట్ అన్నట్లుగా ట్రంప్ వ్యవహార శైలి ఉంది. ఇప్పుడు 51వ రాష్ట్రం కెనడా అన్నాడు. మరి భారతదేశాన్ని ఏమంటాడు? నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు కదా, వెళ్ళి కలిసినప్పుడు ట్రంప్ ఏమంటారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏ దేశాన్ని వదిలిపెట్టడం లేదు కదా ట్రంప్, అన్ని దేశాలను టార్గెట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కలిసినప్పుడు భారతదేశం గురించి ఏమంటారు అనేది ఇప్పుడు ఆంక్షలు, ఇప్పుడు ఆమె రష్యా నుంచి మీరు ఆయిల్ తీసుకోకూడదు అని చెప్పేసి అనొచ్చు. ఒకవేళ అది అంటే అసలు దారుణమైన పరిస్థితి ఉంటుంది. కరెన్సీ మీద ఉక్కుపాదం మోపారు. బ్రిక్స్ కరెన్సీ వాటితో నేను ఒప్పుకొని అంటున్నాడు. ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి ఏమంటారు నరేంద్ర మోడీ గారు కలిసినప్పుడు అనేది ఒక ఆసక్తికరమైన పరిణామం. అయితే ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాల్లో అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత బాధాకరమైనటువంటి నిర్ణయం ఏంటంటే యుఎస్ ఎయిడ్ని ఆపేయటం. ప్రపంచ దేశాలకి అమెరికా అందిస్తున్నటువంటి సహాయం ఏదైతే ఉందో మానవీయ కోణం నుంచి అది ఆపేస్తున్నారు. జనరల్ మానవీయ కోణం ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, మన బంధువులు లేదంటే మన స్నేహితులు లేదంటే ఎవరైనా దెబ్బతిన్నారనుకో, మనం హాస్పిటల్కి పోయినప్పుడు ఏం చేస్తాం? సహాయం చేస్తాం, అంతే కదా. అలాగే ప్రపంచ దేశాలన్నింటిలో ఆధిపత్యం డాలర్ ఉంది. ఆ డాలర్ని ఎవరు ఆధీనంలో ఉంది? అమెరికా ఆధీనంలో ఉంది. కాబట్టి ఈ ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పేద దేశాలకి సహాయం చేయాల్సింది ఎవరు?
అమెరికా చేయాలి. అలాంటి అమెరికా ఎందుకు చేస్తుందంటే మానవీయ కోణం నుంచి చేస్తుంది. ఇప్పుడు ఆ మానవీయ కోణం లేదు తూచి అంటున్నాడు ట్రంప్. దాంతో ఇప్పుడు మరి కోట్లాది మంది చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.